ప్లాన్ చేస్తుంటారు. నిజంగా వర్తమాన రాజకీయాల్లో ఈ విధమైన ఆలోచనలు పర్యావరణం గురించి ప్రత్యేకంగా ఒక ఒక నమ్మకంతో భవిష్యత్తు మనకు ఉండదు, మన పర్యావరణ జాగ్రత్త చూసుకోపోతే అనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సుమారు 5 గంటల పాటు జరిగే ఈ సభ 4ంటికి ప్రారంభమవుతుంది. తప్పకుండా అనేక మంది నాయకులు అనేక అంశాలపైన కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరం కూడా ఎంతో బాధ్యతతోటి రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటివరకు మేము 9 నెలల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం ఆ కార్యక్రమాల గురించి కూడా మేము అందరం కూడా మాట్లాడతాం. మీరందరినీ కూడా సహకారం ఎంతో అవసరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకి నాయకులకి మేము ఈ రోజున మేము ఫైనలైజ్ చేసింది ఏంటంటే తిరుగు ప్రయాణంలో మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మీకు ఎంపీ గారు చక్కటి సలహా ఇచ్చారు. అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారు ఖచ్చితంగా 4 ప్రధాన రహదారుల్లో ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఆలస్యంగా ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా వచ్చిన సభ్యులందరికీ కూడా సభకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మేము తిరుగు ప్రయాణంలో ఎక్కడ కూడా భోజనం విషయంలో అసౌకర్యం కలగకుండా అక్కడక్కడే ఫ్రెష్గా వండి పెట్టి ఈ 4 ప్రధాన రహదారుల్లో వేల సంఖ్యలో అందరు కూడా అందించడానికి మేము ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే వాతావరణంలో మార్పులు కనపడుతున్నాయి. మనకి ఉష్ణోగ్రత పెరిగింది కాబట్టి మజ్జిగ, మంచినీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పుచ్చకాయలు నానాజీ గారు గుర్తు చేశారు. కడప నుంచి కూడా కొంతమంది ముందుకు వచ్చారు మా నాయకులు. సో ఇక్కడ కూడా స్థానికంగా నానాజీ గారి ఆధ్వర్యంలో పుచ్చకాయలు కూడా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఎవరైతే తోపుడు బండ్లు వాళ్ళు ఉన్నారో పాపం ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి ఆ రోజు ఒక చక్కగా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయమన్నాం. సో ఈ కాకినాడ మరియు పిఠాపురంలో ఉన్న తోపుడు బండ్లు వాళ్ళందరినీ కూడా ఆ రోజు సభా ప్రాంగణం దగ్గర వాళ్ళందరికీ ఇటువంటి అవకాశం కల్పించి ఉచితంగానే ఇవన్నీ మేము ఉచితంగానే ఇస్తాం. కాకపోతే వాళ్ళకి ఆ రోజు ఉపాధి కలిగించే విధంగా వాళ్ళు కూడా ఒక గౌరవం తగ్గే విధంగా ఈ కార్యక్రమం ఆ రోజు నిర్వహించబోతున్నాం. సో ఈ విధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక కొత్త ఉత్తేజంతో ఒక అద్భుతమైన నాయకత్వం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం జనసేన పార్టీని. వర్తమాన రాజకీయాల్లో ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరికి గతంలో వచ్చి ఉండవు. నిజంగా గర్వపడుతూ ఈ కార్యక్రమం విజయవంతంలో మీ అందరూ కూడా సహకారం ఎంతో అవసరం. మీడియా మిత్రులందరూ కూడా కలిసి రావాలి, ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో రావాలి. మీరు వచ్చిన రూట్ కానివ్వండి, మీ పార్కింగ్ విషయాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు సాయంత్రం కల్లా ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్లాన్ అనేది మేము తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాం. డెఫినెట్గా సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా చాలా సైంటిఫిక్గా ప్రొఫెషనల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో